హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. కథలు వింటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ విలువైన సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అలాగే మీ విలువైన అభిప్రాయాలు కూడా తెలపండి. అల్లుకున్న బంధం పార్ట్ 29తో మీ ముందుకి వచ్చాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేయండి. లైక్స్ బాగా తగ్గించేస్తున్నారు. స్పృహలో లేని అతుల్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. కొడుకుని టెస్ట్ చేసిన అతని కండిషన్ ఏంటో అర్థమవుతుంది. ట్రీట్మెంట్ చేసి బయటికి వచ్చి యాక్సిడెంట్ కేసుగా రాసి అందరికీ అదే చెప్పాలి అని ఆర్డర్ వేస్తారు. ఎందుకంటే ఐషు పేరు బయటికి రావడం ఆయనకి ఇష్టం లేదు. అక్కడే డ్యూటీ డాక్టర్స్కి చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఐషు శివాంష్ దగ్గరికి వచ్చేద్దాం. నాకు అమ్మా నాన్న కావాలి అని అడుగుతుంది ఐషు. ఐషుకి వాళ్ళు గుర్తు వచ్చారేమో అనుకున్న శివ్ తనని హత్తుకొని, సారీరా, వాళ్ళని నేను తెచ్చి ఇవ్వగలిగే అవకాశం ఉంటే తప్పకుండా తీసుకువచ్చి నీ ముందు నిలబెట్టేవాడిని. కానీ నాకు ఆ అవకాశం లేదు కదరా. కానీ వాళ్ళు పంచే ప్రేమని నేను నీకు పంచగలను అని చెబుతాడు. అయ్యో కన్నా, నాకెలా చెప్పాలో అర్థం కాక నేను అలా చెప్తే మీరేమో ఇలా అర్థం చేసుకున్నారా? మీ బిజినెస్లో కోడ్ లాంగ్వేజ్ని అలవోకగా అర్థం చేసుకుంటారు. నా మాటలు అర్థం చేసుకోవచ్చు కదా. ఇంతకంటే ఇంకెలా చెప్పను కన్నా అని మనసులో అనుకుంటుంది. ఐషు సైలెంట్గా ఉండేసరికి తనని ఇంకా గట్టిగా తనలోకి అదుముకొని, ప్లీజ్ మా, నువ్వు బాధపడితే నేను చూడలేను. అసలు ఇవాళ నీకు వాళ్ళని గుర్తుకు రాకుండా చేయాలని చాలా ప్లాన్ చేశాను. కానీ ఏవేవో జరిగిపోయాయి. అప్పటికే లేట్ అయ్యింది అని అందరూ వెయిట్ చేస్తున్నారని సింపుల్గా చేసేశాను. ఇప్పుడు వాళ్ళు కావాలి అంటే ఫస్ట్ టైం నువ్వు అడిగింది ఎప్పటికీ ఇవ్వలేను అని నా మీద నాకే కోపం వస్తుంది అంటాడు శివ్. ఐషు కమాన్. కన్నా ఏదో అనుకొని బాధపడుతున్నాడు. నువ్వే కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి, తప్పదు అని తనని తాను ప్రిపేర్ చేసుకొని కొంచెం కౌగిల్ నుంచి విడివడి శివ్ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు వాళ్ళని ఇవ్వగలవు, నువ్వు మాత్రమే ఇవ్వగలవు. ఆ రోజు నాన్న హాస్పిటల్లో ఏం చెప్పారు ఆలోచించు కన్నా అని చెప్పి, ఇంతకన్నా నేను ఎలా చెప్పాలి కన్నా? ఐషు, డాక్టర్గా ఎంతమందికి ఇలాంటి విషయాల్లో భార్యలకి తన భర్తల దగ్గర ఎలా ఉండాలో చెప్పావు. నీ దగ్గరికి వచ్చేసరికి నోరు రావడం లేదేంటే? ప్లీజ్ కన్నా, నువ్వు చాలా షార్ప్ కదా, అర్థం చేసుకో అని మనసులో అనుకుంటుంది. ఐషు చెప్పింది విన్న శివ్, నేను మాత్రమే ఇవ్వగలనా? మామయ్య హాస్పిటల్లో ఏం చెప్పారు అనుకుంటుండగా స్ట్రైక్ అవుతుంది శివ్కి. మేము నీ పిల్లలుగా వస్తాము అని. అది గుర్తుకు రాగానే శివ్ ఐషుని చూస్తాడు. అప్పటికే శివ్కి అర్థమైందా లేదా అని టెన్షన్తో చీర నలిపేస్తున్న ఐషుని చూసి కొంచెం ఆడుకోవాలి అనిపించి, ఏం చెప్పారు ఐషు మామయ్య అని అడుగుతాడు. అబ్బా కన్నా, ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? ఇంకా ఇంతకంటే డైరెక్ట్గా ఎలా చెప్పాలి కన్నా అనుకుంటూ నెమ్మదిగా కళ్ళెత్తి చూస్తుంది. శివ్ కళ్ళల్లో అల్లరితో కూడిన చిలిపిదనం, మీసాల చాటున దాగిన నవ్వులో కొంటెదనం కనిపించగానే శివ్ కావాలని అడిగాడని అర్థమై చిరుకోపం సిగ్గుతో పాటు శివ్ చూపుకి స్టార్ట్ అయిన అలజడితో ఐషు మొహం టొమాటోలా ఎర్రగా మారిపోగా పతిని చూడలేక తలదించేస్తుంది. ఐషు సిగ్గు చూసి శివ్ పెదవులు అందంగా విచ్చుకోగా ఐషు చిన్ పట్టుకొని పైకి లేపి ఐషు కళ్ళల్లోకి చూస్తూ, నీకు పూర్తిగా సమ్మతమా లేక నా కోసమా అని అడుగుతాడు. వెంటనే పతిని హత్తుకొని, నేనే ఇవాళ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నా కన్నా. మన రూమ్ని డెకరేట్ చేసి నీకు నా మనసు తెలిపి నా బర్త్డే గిఫ్ట్ అడగాలి అనుకున్నా. రూమ్ చూడగానే నీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటే ఇంత చెప్పాల్సి వచ్చింది. ఐషు మాటలకి చిన్నగా నవ్వుకుంటూ, ఇంత చెప్పే బదులు మీ డాక్టర్ భాషలో చెబితే తొందరగా అర్థమయ్యేది కదా అని హస్కీగా అంటూ, ఒకేసారి ఇద్దరూ కావాలా, గ్యాప్ తీసుకుందామా బుజ్జి అని ఐషు చెవిలో చిన్నగా అడుగుతాడు. కన్నా ప్లీజ్ అంటూ శివ్ మెడవంపుల్లో మొహం దాచుకుంటుంది. శివ్ ఐషుని లిఫ్ట్ చేసి కిందకు వెళ్ళడానికి స్టెప్స్ వైపు వెళ్తాడు. నేను నడుస్తాను కన్నా అంటుంది. నా భార్య నాకు బరువు కాదు. ఐషు శివ్ మెడ చుట్టూ చేతులు వేసి శివ్ గుండెల్లో ఒదిగిపోతుంది. అసలు శివ్ని చూడాలి అంటే సిగ్గుతో ముడుచుకుపోతుంది. తన సతి సిగ్గును ఎంజాయ్ చేస్తూ వాళ్ళ రూమ్కి చేరుకుంటారు. రూమ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఐషుకి గుండెల్లో ఇంకా ఇంకా అలజడి పెరిగిపోతుంది.
శివ్ నెమ్మదిగా ఐషుని బెడ్ మీద దించి మంచినీళ్లు ఇస్తాడు తాగడానికి. టెన్షన్గా ఉండడంతో వాటర్ మొత్తం తాగేస్తుంది. ఐషు కంగారు చూసి శివ్ మనసులోనే నవ్వుకుంటూ, బుజ్జి, నాకిందులో ఆలు కూడా తెలియవు. నువ్వు డాక్టర్వి కదా, కొంచెం నేర్పుతావా అని చిలిపిగా అడుగుతాడు. అంతే. ఐషు ఆ మాటకి శివ్ వైపు చిరుకోపంగా చూస్తుంది. శివ్ అందంగా నవ్వుతూ ఐషు ముందు కూర్చొని, నిజం బుజ్జి, నాకిదంతా కొత్త కదా, నువ్వంటే అదే చదువు అంటుండగానే ఐషు శివ్ పెదాల మీద వేలు పెడుతుంది. చాలు కన్నా అంటూ, నా నోరు మూయాలి అంటే ఇలా కాదు బుజ్జి, ఇలా అంటూ ఐషు పెదాలు తన పెదాలతో లాక్ చేస్తాడు. ఐషు కూడా ఇష్టంగా ఆ ముద్దుకి జత కలుపుతుంది. సున్నితంగా మొదలైన దానిని గాఢంగా మారుస్తారు. ఎప్పుడు బెడ్ మీదకి చేరారో వారికే తెలియదు. తన చెలికి ఊపిరి అందడం కోసం కొంచెం సేపు పెదాలు వదిలి మెడ మీద దాడి చేస్తూ అక్కడి నుంచి ఎద మీదకి చేరి ఒక చిరుముద్దుతో పాటు పంటి గుర్తును ఇచ్చి మళ్ళీ పెదాలు అందుకుంటాడు. తన పెదాలకు పని చెబుతూనే తన చెలి నడుమును తన చేతిలో బంధించి ఐషుకి ఊపిరాడకుండా చేస్తున్నాడు శివ్. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య అడ్డుగా ఉన్న వలువలు మీ మధ్య మేమెందుకు అంటూ పక్కకి తప్పుకున్నాయి. కాలంతో పని లేకుండా ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఒకరికి ఒకరు ఊపిరి అందించుకుంటూ ఇప్పటి వరకు వాళ్ళ మధ్య ఉన్న చిన్న దూరాన్ని కూడా దూరం చేసి తన సతిని తనలో కలుపుకున్నాడు శివ్. తన పతికి తన సర్వస్వాన్ని అర్పించి తనని తన సొంతం చేసుకుంది ఐషు. పెద్దవాళ్ళు ముడివేసిన వాళ్ళ బంధాన్ని ప్రేమతో పరిపూర్ణం చేసుకొని జన్మ జన్మలు విడదీయలేని బంధంగా మార్చుకొని ఇద్దరూ ఆ రేయిని మధురంగా మలుచుకొని అలసిన శరీరాలతో ఎప్పుడో సూర్యుడు ఉదయించాక ఒకరిలో ఒకరు ఒదిగిపోయి గాఢ నిద్రలోకి జారుకుంటారు. మా టిఫిన్ పెట్టు అంటూ కిరణ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. ఫోన్లో మాట్లాడుతూ వచ్చి టిఫిన్ వడ్డిస్తారు రేఖా గారు. అక్కడ ఆల్రెడీ హరిగారు తింటూ ఉండడంతో, ఎవరితో నాన్న అమ్మ అంత ఇంట్రెస్ట్గా మాట్లాడుతుంది అని అడుగుతాడు కిరణ్. ఇంకెవరు, కాబోయే కోడలతో చీరల డిస్కషన్ పెట్టింది. ఈ ఆడవాళ్ళకి చీరలంటే ఇంత పిచ్చి ఏంటో అని కిరణ్ అంటుండగా అంతలో రేఖా గారు రావడంతో, అయిపోయాయా నీ కోడలతో ముచ్చట్లు? రేపు ఈవినింగ్ మీరు బయలుదేరుతున్నారు. అయినా ఫోన్లో అంత డిస్కషన్ అవసరమా అమ్మా అని అడుగుతాడు కిరణ్. రాజు వాళ్ళ చెల్లికి చీర తీసుకోవాలి కదా కిరణ్, మేము కరెక్ట్గా పెళ్లి రోజు అక్కడికి వెళ్తున్నాము. అందుకే శ్రావణికి చెప్పాను చీర తీసుకోమని. తన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయి, నీకు నెంబర్ పెట్టమన్నాను అని చెబుతారు రేఖా గారు. మా పెళ్ళి ఓకే అనుకొని 4 రోజులయ్యింది, అప్పుడే మీరు ఇంత ఫ్రీగా మాట్లాడేసుకుంటున్నారు, ఎలా సాధ్యమమ్మా? ఆడవాళ్ళకి 1 గంట చాలురా కలిసిపోవడానికి అని నవ్వుతూ అంటారు హరిగారు. తను మన ఇంటికి వచ్చి మనతో ఉండాలి కిరణ్, ఇప్పటి నుంచే తనకి మన ఇంట్లో కూడా ఫ్రీగా ఉండొచ్చు అని తెలిసేలా చేయాలి. అందుకే తనతో ఫ్రీగా మాట్లాడుతున్నాను. నువ్వేటు మాట్లాడడం లేదు, నేను కూడా మాట్లాడకపోతే ఎలా అంటారు రేఖా గారు. మనమే కదా పసుపు కుంకుమ పెట్టేదాకా వాడిని మాట్లాడొద్దు అని ఆపింది, మళ్ళీ వాడు మాట్లాడడం లేదు అంటే ఎలా అంటారు హరిగారు. అదేలేండి, ఐషు గురించి కూడా చెప్పేసింది మీ అమ్మ అని చెబుతారు హరిగారు. ఏమని మా, శివుకి తెలిస్తే ఊరుకోడు అంటాడు కిరణ్. అంతా చెప్పలేదు కిరణ్, నా ఫ్రెండ్ కూతురని, ఇప్పుడు తను మన ఇంటి ఆడపిల్ల, తను వచ్చాక ఐషుని పరాయిదానిలా చూడకూడదు అని, తనని ఆడపడుచులానే చూసుకోవాలి అని చెప్పింది అని హరిగారు చెబుతారు. ముందే చెప్పాను కిరణ్, ఐషుని ఈ ఇంటి ఆడపిల్లగా చూస్తేనే ఈ ఇంటి కోడలు అవుతుంది అని. తర్వాత తన వల్ల ఐషు బాధపడకూడదు. శివ్ ఎలాగూ తనని ఏ విషయంలో మన వరకు రానివ్వడనుకో, అయినా రేపొద్దున ఎలాంటి తేడాలు రాకూడదు, అందుకే ముందే అన్నీ చెప్పాను అంటారు రేఖా గారు. ఐషు పెళ్లి గురించి ఏమీ మాట్లాడలేదులే, ఇక్కడికి వచ్చాక చెప్పాలి ఆ విషయాలన్నీ. పెళ్ళి మరీ 20 రోజులే ఉంది కదా కిరణ్, నువ్వు కూడా మాతో రావచ్చు కదా అని అడుగుతారు రేఖా గారు. లేదు మా, నా రీసెర్చ్కి సంబంధించిన వర్క్ ఉంది, ఈ వారం దానితో సరిపోతుంది. అయినా నెక్స్ట్ వీక్కి బుక్ చేశా కదా టికెట్, 10 రోజుల ముందే వస్తున్నాను కదా, ఏంటో ఐషు శివ్ ఇద్దరూ లేకుండా అయిపోతుంది అంటాడు కిరణ్.
అది మాత్రం లోటే. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో తప్పదు కదా! ఒకసారి ఫోన్ చేసి, వీలైతే ఇవాళ ఇటు రమ్మని చెప్పు కిరణ్ ఇద్దరిని అని చెబుతారు రేఖ గారు. కిరణ్ శివ్‌కి కాల్ చేస్తాడు. కానీ ఫోన్ సైలెంట్‌లో ఉంటుంది. ఇద్దరూ అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నారు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు అమ్మా. మెసేజ్ పెడతాను. సరే కిరణ్, లంచ్‌కి ఇక్కడికి రమ్మని పెట్టు అని చెబుతారు రేఖ గారు. కిరణ్ మెసేజ్ పెట్టి, రాత్రి వర్క్‌తో సరిపోయింది. నేను కాసేపు పడుకుంటాను అమ్మా అని రూమ్‌కి వెళ్ళిపోతాడు. 10 గంటలకి శివ్‌కి మెలకువ వస్తుంది. కళ్ళు తెరవగానే ముద్దుగా కనిపిస్తున్న ఐషు మొహం చూడగానే రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చి అందంగా పెదవులు విచ్చుకుంటాయి. తన చెలి మోము అంతా తను చేసిన అల్లరికి కందిపోయి ఉంది. తన పంటిఘాటు వల్ల అసలే ఎర్రగా ఉండే ఐషు పెదవులు ఇంకా ఎర్రగా మారడంతో సుతారంగా తన వేలితో నిమురుతాడు. పెదవుల మీద శివ్ చేతి స్పర్శ తగలగానే మెలకు వచ్చిన ఐషు నిదానంగా కళ్ళు తెరిచి శివ్ తననే చూస్తూ ఉండడం చూసి చిరుసిగ్గుతో శివ్ గుండెల్లో మొహం దాచేస్తుంది. ఐషుని ఇంకా దగ్గరికి లాక్కొని, ఇంకా సిగ్గైతే ఎలా డాక్టర్ పాప అంటాడు. శివ్ గుండెపై చిరుముద్దు ఇచ్చి, కన్నా గుడికి వెళ్దామా అని అడుగుతుంది. శివ్ టైం చూసి 10 అయ్యింది బుజ్జి. ఇప్పుడు మనం ఫ్రెష్ అయి వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది. ఈవినింగ్ వెళ్దామా అంటాడు. నో కన్నా, ఎవ్రీ ఇయర్ నాన్నతో టెంపుల్కి వెళ్ళడం అలవాటు. ఇప్పుడు నువ్వు తీసుకువెళ్ళు. ఒక అరగంటలో ఫ్రెష్ అయి వెళ్ళి వద్దాం కన్నా ప్లీజ్ అంటుంది. నువ్వు ఇంత ముద్దుగా అడిగితే ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు రేపు ఉదయం వరకు మనం ఈ రూమ్లోనే ఉండాల్సి వస్తుంది అంటాడు నవ్వుతూ. కన్నా నిన్ను అంటూ లేవబోయి టక్కున మళ్ళీ పడుకుంటుంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వు బుజ్జి, ఇప్పటికే చాలా టైం అయింది. మళ్ళీ నేను తీసుకువెళ్ళలేదు అంటే మాత్రం బాగోదు అని అల్లరిగా కన్నుగీటుతాడు. కన్నా ఫస్ట్ నువ్వు వెళ్ళు, తర్వాత నేను ఫ్రెష్ అవుతా. ఆహా, ముందు నువ్వు వెళ్ళు బుజ్జి, నీకు రెడీ అవ్వడం లేట్ అవుతుంది కదా. కన్నా ప్లీజ్. అయినా ఇవాళే పుట్టిన బర్త్డే పాపకి స్నానం చేయడం ఎలా వస్తుంది? నేను చేయిస్తాను పద అంటాడు శివ్. కన్నా అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే రేపు పెట్టుకుందాం అని ఫ్లోలో అనేస్తుంది ఐషు. తర్వాత తను ఏమందో గుర్తుకు రాగానే, ఆ ఐషు నీ నోరు కుదురుగా ఉండదే, అసలే రాత్రి నుంచి అన్నీ నా నోటితోనే చెప్పిస్తున్నాడు అనుకుంటూ శివ్ వైపు చూసేసరికి కళ్ళెగరేస్తాడు. ఐషు శివ్ అల్లరికి సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది. శివ్ లేచి బెడ్షీట్తో సహా ఐషుని ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకువెళ్తాడు. కన్నా ప్లీజ్, నేను చేస్తాను అంటుంది ముద్దుగా. ఐషుని దించి మన ప్రోగ్రాం రేపు పెట్టుకుందాం, ఇప్పుడు తొందరగా ఫ్రెష్ అయ్యిరా అని ఐషు పెదవులపై చిన్న పెక్కిచ్చి శివ్ వెళ్ళిపోతాడు. హడలు కొట్టేస్తున్నావు కన్నా అంటూ ముద్దుగా తిట్టుకొని ఫాస్ట్గా ఫ్రెష్ అవుతుంది ఐషు. శివ్ కూడా వేరే రూమ్లో ఫ్రెష్ అయ్యి వస్తాడు. శివ్ వచ్చేసరికి ఐషు రెడీ అయ్యి తల ఆరబెట్టుకుంటుంది. రెడ్ శారీలో ముద్దుగా ఉన్న సతిని చూసి కంట్రోల్ తప్పుతున్న గుడికి అంది అని దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని మెడ మీద ఒక చిరుముద్దు అద్ది రాత్రి తను ఇవ్వాలి అని కొన్న డైమండ్తో చేసిన నల్లపూసలు తన మెడలో వేస్తాడు. చూడడానికి ఎంతో అందంగా ఉన్న నల్లపూసలు చూసుకొని, నీ సెలెక్షన్ సూపర్ కన్నా అంటుంది. చిన్నగా నవ్వి వెళదామా అంటాడు. హా కన్నా. ఇద్దరూ కిందకి వచ్చి, శాంతమ్మ గుడికి వెళ్ళొస్తాం, సత్యం చాచు పడుకున్నారా అని అడుగుతుంది ఐషు. అంత చిన్న దెబ్బకి ఆయన పడుకుంటారా చిన్నమ్మ, బయట గార్డెన్కి నీళ్లు పడుతున్నారు అని చెబుతుంది శాంత. సరే మేం వెళ్ళి వస్తాం అని బయటికి వస్తారు ఇద్దరు. సత్యం చాచు రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఈ పనులు నీకెందుకు అడుగుతుంది ఐషు. చిన్నమ్మ, ఈ దెబ్బకి కూడా రెస్ట్ తీసుకోవాలా, నాకు బాగానే ఉంది, ఖాళీగా కూర్చుంటే తోయదు అని తెలుసు కదా మీకు చిన్నమ్మ అని అంటాడు. శివ్ కారు తేగానే ఇద్దరూ స్టార్ట్ అవుతారు. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అటు నుంచి కిరణ్ మెసేజ్ చూసి అక్కడికి వెళ్తారు. కాసేపు అక్కడ ఉండి లంచ్ చేసి ఇద్దరు బయటికి వెళ్తారు. రేఖ గారికి ఐషు శివ్ వల్ల మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేశారని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాత్రి వరకు అన్నీ తిరిగి ఇంటికి చేరుకుంటారు శివ్ ఐషు. ఇద్దరు ఫ్రెష్ అయి ఐషు కిందకి వచ్చి పాలు తీసుకొని వెళ్తుంది.
శాంతమ్మకి కూడా వాళ్ళిద్దరూ ఒకటి అయ్యారు అని అర్థం అవుతుంది. ఐషు వెళ్ళేసరికి శివ్ ల్యాపీలో ఏదో చూస్తున్నాడు. అది చూసిన ఐషు, కన్నా ఇప్పుడు కూడా వర్కేనా అని అడుగుతుంది. నీతో వర్క్ చేద్దామంటే నువ్వు కిందకి వెళ్ళావు కదా, అందుకే ఈ వర్క్ చేస్తున్నాను అంటూ కన్నుగీటుతాడు. నీకు అస్సలు సిగ్గులేదు కన్నా. నీ దగ్గర నాకెందుకు సిగ్గు బుజ్జి? ఏంటి, రాత్రి మిస్ అయ్యాము అని ఇప్పుడు తెచ్చావా పాలు అని అడుగుతాడు. నువ్వు సరిగ్గా డిన్నర్ చేయలేదు కదా, అందుకే తెచ్చాను. శివ్ సగం తాగి ఐషుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మిగిలిన సగం తనతో తాగిస్తాడు. గ్లాస్ పక్కన పెట్టి లాపి తన ముందు పెడతాడు. అందులో ఉన్నది చూడగానే ఐషు సంతోషంగా, నిజంగానా కన్నా అని అడుగుతుంది ఆనందంగా. నీకు ఓకేనా అని అడుగుతాడు. నా ఫేవరెట్ ప్లేస్ కన్నా అది. ఎప్పుడు వెళదామన్నా మీ ఆయనతో హనీమూన్కి వెళ్ళాలి అలాంటి ప్లేసులకి అనేవాళ్ళు నాన్న. అందుకేగా ఇప్పుడు వెళ్తున్నాం అంటాడు శివ్. మీ హాస్పిటల్కి కాల్ చేసి నేను చెప్పేశాను నువ్వు 15 రోజులు రావు అని. థ్యాంక్ యూ కన్నా అంటూ శివ్ బుగ్గపై ముద్దు పెడుతుంది. బుజ్జి, మన మధ్య థ్యాంక్ యూ సారీ ఉండకూడదు అని చెప్పా. రెండోది ముద్దు ఎక్కడ పెట్టాలి అనేది నీకు నేర్పాలి అంటూ ఐషు పెదవులు అందుకుంటాడు. కాసేపటికి వదిలి, ఈసారి నుంచి ముద్దు అలా పెట్టాలి అంటాడు నవ్వుతూ. ఐషు శివ్ ఒడిలో నుంచి లేవబోతుంటే నడుం చుట్టూ చేతులు వేసి, ఇప్పుడెక్కడికి మేడం, కదలకుండా కూర్చో అంటాడు. రేపు ఈవినింగ్ ఫ్లైట్, నీకు ఓకేనా అని వీపు మీద ముద్దు పెడుతూ అడుగుతాడు. ఓకే కన్నా అంటుంది. శివ్ చేతులు ఐషు నడుంపై ఆడుతుంటే పెదవులు గమ్యం మారుతూ ఐషుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఆ తాపం తట్టుకోలేక ముందుకు తిరిగి శివుని హత్తుకుపోతుంది ఐషు. మరో రేయి అందమైన జ్ఞాపకంగా మార్చుకుంటారు ఇద్దరు. నెక్స్ట్ డే హరిగారు రేఖ గారు ఇండియా ఫ్లైట్ ఎక్కితే శివ్ ఐషు స్విట్జర్లాండ్ ఫ్లైట్ ఎక్కుతారు. 15 రోజులు అనుకున్న శివ్ ఐషు ఇంకో వారం అక్కడే ఉండి అందమైన జ్ఞాపకాలను తమ ఖాతాలో వేసుకొని ఆనందంగా తమ హనీమూన్ ఎంజాయ్ చేస్తారు. కిరణ్ వారం తర్వాత తన పెళ్ళికి ఇండియా వెళ్ళిపోతాడు. మైక్ ఆఫీస్లో బిజీ అయిపోతాడు. కిరణ్ పెళ్ళికి రమ్మంటే పెళ్ళి టైంకి వస్తాను అని చెబుతాడు. అన్నట్టుగానే పెళ్లి టైంకి ఇండియా వెళ్తాడు మైక్. శివ్ ఐషు స్విస్ నుంచి రిటర్న్ వచ్చేస్తారు. మైక్ లైవ్ చూపిస్తుంటే కిరణ్ పెళ్లి ఎంజాయ్ చేస్తారు. శివ్ ఫ్యామిలీ అంతా అక్కడ ఉండడం చూసి ఐషుకి వాళ్ళెవరూ లేకుండా శివ్ పెళ్ళయిందని చిన్న గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఐషు ఆలోచన అర్థమైన శివ్ లైవ్ ఆఫ్ చేసి, నువ్వు ఫీల్ అవ్వకు బుజ్జి అంటాడు. శివ్ గుండెల మీద పడుకొని, వాళ్ళకి ఉంటుంది కదా కన్నా మీ పెళ్ళి చూడాలి అని, వాళ్ళది మిస్ అయ్యారు కదా నా వల్ల. నీ వల్ల కాదు బుజ్జి, ఎప్పుడూ అలా అనుకోకు. మనిద్దరికి అలా రాసిపెట్టి ఉంది, జరిగింది. నేను ఇష్టపడే కదా చేసుకుంది, లేకపోతే ఇన్ని అందాలు మిస్ అయ్యేవాడిని కదా అని ఐషు నడుముని చిన్నగా గిల్లుతాడు. నువ్వు నాకు చాలా ఈజీగా దొరికేశావు కన్నా. అయినా అలా నాన్న అడగగానే నాన్న బాధ చూడలేక ఒప్పుకున్నావు. ఒకవేళ ఆ ప్లేస్లో నాన్న కాకుండా ఎవరు ఉన్నా ఒప్పుకునేవాడివా? ఎవరు బాధలో ఉన్నా వాళ్ళు అడిగారని పెళ్లి చేసుకునేవాడిలా కనిపిస్తున్నానా నీకు అంటూ చిరుకోపంగా అడుగుతాడు. అది కాదు కన్నా. మీ నాన్న అడిగారని కాదు, హరి అంకుల్ అడిగారు. అంకుల్కి బాగా తెలుసు నా ఇష్టాలు. ఆయన ఒక మాట అన్నారు నాతో. నీకు ఐషుకి పెళ్లి చేస్తే బాగున్ను అని ఎప్పుడూ అనుకుంటాను అని అంకుల్ చెప్పారు. అంటే నువ్వు నాకు నచ్చిన క్వాలిటీస్తో ఉన్నావని. పైగా ఎందుకో నా మనసు కూడా ఒప్పుకోమనే చెప్పింది. అందుకే ఈ బొమ్మ మెడలో తాళి కట్టాను. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు అడిగితే చేసుకోను అని ఐషు ముక్కుపట్టి లాగుతాడు. నువ్వు కాకుండా ఇంకెవరు నా లైఫ్లోకి వచ్చినా నేను ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదేమో కన్నా. నువ్వు నా కోసం పుట్టావు బుజ్జి. అందుకే ఎక్కడ ఉండే నేను ఇక్కడికి వచ్చి మరి నిన్ను నా సొంతం చేసుకున్నాను. కన్నా, నాకు మన ఫ్యామిలీతో ఉండాలని ఉంది. అత్తమ్మ అందరితో ఎంత బాగా కలిసిపోతున్నారు.
నాతో కూడా అలా ఉంటారా కన్నా? అసలు మావయ్య నన్ను యాక్సెప్ట్ చేస్తారా అంటూ బేలగా అడుగుతుంది. అందరూ నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. నిన్ను వంక పెట్టడానికి అసలు ఏమైనా కారణం వాళ్ళకి దొరుకుతుందా? బుజ్జి, నువ్వు ఇదే మనసులో పెట్టుకొని డల్ అవ్వకు. నేను చెప్పాను కదా, నిన్ను మన ఫ్యామిలీకి దగ్గర చేస్తాను అని. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నిన్ను ఎప్పుడు తీసుకువెళ్ళాలో అప్పుడు తీసుకువెళ్తాను. ఇంక దాని గురించి ఆలోచించడం మానేసి ముందు మా మామయ్య అత్తయ్యని తీసుకువచ్చే విషయం ఆలోచించు అని ఐషుని అల్లుకుపోతాడు శివ్. తన గుండెల మీద పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న ఐషు తల నిమురుతూ, మనం ఇండియా వెళ్ళడానికి టైం పడుతుంది బుజ్జి. ఇండియా వెళ్ళాక నీకే తెలియని నువ్వు చేయాల్సిన పని ఉంది. ఆ టైంకి మన ఇంటికి వెళ్ళే ఛాన్స్ లేకపోయినా మనం ఇండియా వెళ్ళాల్సిందే అనుకుంటాడు శివ్. బుజ్జి, అన్నీ రెడీనా? మీ అన్న వదిన ఇంకో 15 మినిట్స్లో వచ్చేస్తున్నారు అని అడుగుతాడు శివ్. అంతా రెడీ కన్నా. నిన్నటి నుంచి చిన్నమ్మ హడావుడి మామూలుగా లేదు చిన్నయ్య. ఈ జ్యూస్ తాగమని మీరన్నా చెప్పండి అంటుంది శాంత. ఆ గ్లాస్ తీసుకొని ఐషు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంత ఎదురు చూసినా వాళ్ళు వచ్చే టైంకే వాళ్ళు వస్తారు. ముందు ఇది తాగు అని ఐషు నోటి దగ్గర పెడతాడు శివ్. శివ్ ఇంక వదలడు అని మొత్తం గడగడా తాగేసి, చాలా అంటుంది. శివ్ నవ్వుతూ తన పెదాలకు అంటుకున్న జ్యూస్ తన వేలితో తుడిచి, ఇక్కడ కాబట్టి వేలితో తుడిచాను, అదే రూమ్లో వేరేగా తుడిచేవాడిని అని ఐవింగ్ చేస్తాడు. కన్నా, నీ అల్లరి బాగా ఎక్కువయింది అంటుంది. ఆహా, అల్లరి ఎలా ఉంటుందో చూపించనా అని ముందుకు వస్తాడు. ఇప్పుడు కాదు కన్నా అంటూ అక్కడి నుంచి పరుగు పెడుతుంది ఐషు. ఇంతలో 2 కారులు వచ్చి గుమ్మం ముందు ఆగుతాయి. ఇదండి ఈరోజుకి మన ఐశ్వర్య శివాంశుల అల్లరి అల్లుకున్న బంధం కథ కొనసాగుతుంది. మిగతా కథ తెలియాలి అంటే ఫాలో అయిపోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి యార్. అలాగే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.